సరే, ఈరోజు మనం మన ఆలోచనల గురించి ఓ కొత్త రకంగా చూద్దాం. మన మనసు గురించి మనందరం మామూలుగా నమ్మే ఒక విషయాన్ని దాని కాస్త ప్రశ్నిద్దాం. ఒక్క క్షణం. ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నారు? ఈ ఆలోచనలు ఇప్పుడు నిజంగా అవసరమా? ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుంటే మన ఆలోచనల మీద మనకే ఓ క్లారిటీ వస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన పోలిక చూద్దాం. కొంతమందికి కాళ్ళు ఊరికే కదులుతూ ఉంటాయి కదా, దాన్ని మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. అదొక జబ్బు. మరి అదే మనస్సు నిరంతరం పరిగెడుతూ ఆలోచనలతో నిండిపోయుంటే దాన్ని మాత్రం మనం నార్మల్ అనేస్తాం. ఎందుకని? బహుశా అది నార్మల్ కాదేమో, అదొక చెడ్డ అలవాటే. అయితే ఈ అలవాటు కేవలం టైం వేస్ట్ అనుకుంటే పొరపాటే. ఇది మనకు హాని కూడా చెయ్యగలదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆలోచనను ఒక వస్తువుగా, ఒక సాధనంగా ఊహించుకోండి. అది కూడా ఎలాంటి సాధనమంటే ఒక పదునైన కత్తిలాంటిది. అవసరమైనప్పుడు మన పనుల్ని చాలా తేలిక చేస్తుంది. కాని ఆలోచించండి, అదే పదునైన కత్తిని రోజంతా చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఏదో ఒక టైంలో మనకు మనమే గాయం చేసుకుంటాం కదా. నిరంతరం ఆలోచించడం కూడా సేమ్ అంతే. దాన్ని ఎప్పుడు కింద పెట్టాలో తెలియకపోతే అది మనల్నే గాయపరుస్తుంది. నిజానికి ఈ ఆగని ఆలోచనను మానసిక విరేచనం అని కూడా అంటారు. అంటే మన ఎనర్జీ మొత్తం కంట్రోల్ లేకుండా బయటకు లీక్ అయిపోవడం అన్నమాట. ఇది తెలివికి చిహ్నం కాదు, మన శక్తిని వృధా చేసుకోవడం. మరి ఈ శక్తి వృధాను ఎలా ఆపాలి? దీనికి సమాధానం కోసం మనం కొన్ని శతాబ్దాల నాటి పురాతన జ్ఞానం వైపు చూద్దాం. ఈ జ్ఞానం మనకు 1970 నాటి అఖండ జ్యోతి అనే పత్రిక నుంచి లభించింది. ఇది మనస్సుపై ఒత్తిడిని ఎలా జయించాలో చెబుతోంది. ఇందులో ఒక కీలకమైన వాక్యం ఉంది. మన్ కో ఆజ్ఞాకారీ సేవక్ బనానా, నాకీ ఉస్కా గులాం బన్నా. దీని సారాంశం ఏంటంటే, మన మనసు అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దాన్ని మనం కంట్రోల్ చేస్తే అది మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఒక గొప్ప సేవకుడవుతుంది. అదే మనం దాన్ని వదిలేస్తే మనల్ని నాశనం చేసే శత్రువుగా మారిపోతుంది. అందుకే మన మనసును మన ఆజ్ఞలు పాటించే సేవకుడిగా మార్చుకోవాలి, కానీ దానికి బానిసగా మాత్రం మారకూడదు. సో మన ముందు రెండే దారులున్నాయన్నమాట. మన మనస్సుని ఒక మంచి సేవకుడిగా మార్చుకుని పైకి వెళ్లడం, లేదా దానికి బానిసైపోయి ఒక క్రూరమైన యజమాని చేతుల్లో పడి నాశనమవ్వడం. చాయిస్ మనదే. ఇక్కడే ఉంది అసలైన స్వేచ్ఛకు ఫార్ములా. మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉన్నంతవరకే మనం సేఫ్. ఎప్పుడైతే మనం ఆలోచనల కంట్రోల్లోకి వెళ్ళామో ఆ క్షణం మన స్వేచ్ఛను కోల్పోయినట్టే. సరే, అంతా బావుంది. మరి ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మన మనసు మీద మళ్ళీ పట్టు ఎలా సాధించాలి? మళ్ళీ మన కంట్రోల్ తెచ్చుకోవడానికి చాలా సింపుల్ 2 స్టెప్ల ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, మీ మనసు అనవసరంగా గోల చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించండి, అంతే. ఆ తరువాత దానికి స్ట్రాంగ్గా ఒక కమాండ్ ఇవ్వండి. కత్తి కింద పెట్టు, స్విచ్ ఆఫ్ చేయి, అంతే. ఈ మాటలు ఆ క్షణంలో మనసుని నిశ్శబ్దం చేయడానికి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. శాంతి అంటే బలహీనత కాదు, అసలైన శక్తి ప్రశాంతతలోనే ఉంటుంది. పీస్ ఈజ్ పవర్. అందుకే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. నెక్స్ట్ టైం మీ మనసు అదుపు తప్పి గోల చేస్తున్నప్పుడు ఏం చేయబోతున్నారు?